అంచనాన ఆహా ఈహి ఓహోకి స్వాగతం. గత కొన్ని ఎపిసోడ్లుగా ఏంటి అమ్మాయి ఊరికే మాట్లాడుతుంది ప్యారడీ గురించి, ప్యారడీ అంటే ఇది, ప్యారడీ అంటే అదే అని చెప్తుంది. ఈ అమ్మాయి ఎప్పుడన్నా పాడిందా, ఎందుకు అనవసరంగా డప్పు కొట్టుకుంటోంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను పాడి చూపిస్తా చూడండి ప్యారడీ. మీరు నవ్వుతారు, ఈ పాట లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. స్పెషలీ ఈ బ్యాచ్. మన అన్న దేవదాసు, మనదేమో పెద్ద డోసు, జేబుల్ల లేదు కాసురా తమ్ముడు, మనదంతా పొట్టి గ్యాసురా. సిగ్గెక్కు విడిచినాము, పెగ్గు చేత పట్టినాము, ఇటు లేకపోయినా నాటైనా తాగేయి బ్రదర్. స్వతంత్ర దేశంలో బీరు కూడా నీళ్ళ లాంటివే బ్రదర్. ఫుల్ బాటిల్ ఎటు లేదు, పెగ్గైనా కొట్టు బ్రదర్. రాజధాని నగరంలో బీరు బారు నీదే నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో బీరు కూడా నీళ్ళ లాంటివే బ్రదర్. ఇంకా స్ట్రేట్గా మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాము. మరి ప్యారడీకి మీరు రెడీయా? నేనైతే ఎప్పటి నుంచో రెడీ. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. మరి మన జడ్జ్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ జనువిత్తుల గారు. వెల్కమ్ సార్. మరి ఈనాటి మన గెస్ట్ గురించి చెప్పాలంటే ఆవిడ జానపద గాన కోకిల, ప్యారడీ క్వీన్ అని కూడా ఆవిడ మరో పేరు. మరి లెట్స్ గివ్ అ హార్టీ వెల్కమ్ టు వి అరుణ సుబ్బారావు గారు. వెల్కమ్ అరుణ సుబ్బారావు గారు. నమస్తే. ఈవిడ గురించి చెప్పాలంటే ఎన్నో పాయింట్స్ ఉన్నాయండి. అందులో కొన్ని నేను గుర్తుంచుకోగలిగాను నిజంగా, ఎందుకంటే అంత పెద్ద ఏమంటారు అచీవర్ అనమాట. ఈవిడ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ క్రియేటర్. మరి 108 నిమిషాల్లో 108 జానపద గీతాలు పాడారు ఈవిడ. అలాగే 9 భాషల్లో 9 యాసల్లో జానపద గీతాలు పాడారు. అలాగే 15 దేశాల్లో 30 షోస్ చేసి భారతదేశంలో 15,000కు పైగా షోస్ చేశారు. మరి మీకు మా ఆహా ఇహి ఓహో ప్రోగ్రామ్కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా నేను ఈటీవీకి సంబంధించిన వారందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, ప్రేక్షకులతో సహా. ఎందుకంటే నాకు ఇక్కడ చక్కని మంచి అవకాశాన్ని కల్పించారు. మరి ఆహా ఓహే ఇహి అంతేనా? ఆహా ఇహి ఓహోహో, ఆహా ఇహి ఓహోహో అంతే అనాలనిపిస్తుంది నాకు. అలాగా అబ్బాబ్బా సూపర్ అండి. కాకపోతే ఇంత మంచి అందమైన అమ్మాయిని పెట్టుకొని పాట మాత్రమే కాదు, మంచి అందమైన అమ్మాయి కూడా, అందుకని ఈ అమ్మాయి మీద ముందు ప్యారడీ పాడాలనుకుంటున్నాను. అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు, మా భార్గవి మాటలే కోటి వరాలు, చిగురించి విరబోసే చెట్టే చెట్టు, మా భార్గవి నడయాడే చెట్టే చెట్టు, ఆడినదే ఆట తను పాడినదే పాట, అది చూసి మురిసేను మా హేమచంద్ర. నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు మీరు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అలా కాదు, అక్కడ దాకా తీసుకెళ్ళాను కదా. మొన్న హేమచంద్ర ఫోన్ చేసి ఆంటీ ఒక విషయం జరిగిందని చెప్పాడు. అయితే ఆంటీ వంట వచ్చాను అడిగాను. ఆంటీ పాటలు మాత్రం బాగా పాడుతుంది, కాకపోతే వంట వచ్చాను కానీ పూరి చేసింది ఆంటీ అన్నాడు. పూరి ఎలా చేసిందయ్యా అని అడిగాను. ఏం లేదంటీ, తలంబరాల సినిమాలో ఒక పాట ఉంది కదా, ఇది పాట కానీ కాదు ఏ రాగం నాకు రాదు, ఆ స్టైల్లో మా శ్రావణ భార్గవి పూరి చేసిందంటే అది తిన్నాక నేను 2 రోజులు ప్రోగ్రామ్కి వెళ్ళలేదని చెప్పాడు. అలా చెప్పాడా? అదే నా ముందేంటి చాలా బాగుందని చెప్పాడు. ఇప్పుడు చెప్తాను నువ్వు ఎలా చేసావు. ఇది పూరి కానీ కాదు ఏ వంట ఈమెకు రాదు, ఇది పూరి కానీ కాదు ఏ వంట ఈమెకు రాదు,
వేదన వడగా రోదన రొట్టిగా చేసే పోరేది ఆ, ఆ, ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది, గోధుమ పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమైందని. ఆ పూరి గుండె కోత ఈమె వంటకు శ్రీకారం, తను చేసిన ప్రతి వంట. చెప్పాలా? ఇంకెందుకు లేటు చెప్పేయండి. హేమచంద్రకు అవమానం. చందు చూసుకుంటా నేను. చూసుకుంటావా? చూసుకుంటా. ఎందుకమ్మా, ఇప్పటికే అబ్బాయి ఎంత ఫీల్ అవుతున్నాడు, తర్వాత చెప్తాను ఏం ఫీల్ అయ్యాడో నేను. అవునా? అది కూడా ఉందా? అది కూడా ఉంది. నాకు ఎంత బంపర్ ఆఫర్, అలా లేపినట్టే లేపిలా పడేశారు. ఎనీవేస్, నిజంగా మీరు ఇక్కడికి వచ్చి ఫస్ట్ నా మీద పాట పాడారు చూడండి, తిట్టినట్టో లేకపోతే పొగిడినట్టో రెండు పాడారు కదా, సూపర్ అండి. నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా చాలా పని ఉంది మాకు. ప్రస్తుతానికి ప్లీజ్ టేక్ యూర్ సీట్ అండ్ వి విల్ ఆల్సో టాక్ టు యూ మోర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ ప్యారడీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆహా టీం నుంచి రాబోతున్నాడు ప్రవీణ్. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల పాచికూర వెయ్యొద్దు, రాత్రిరన్న మసలొద్దు, వేడి వేడిగున్నదే ఇంత ముద్దోటి ఎయ్యండమ్మ, ముష్టోడిని చూడండమ్మ ఓయమ్మ. ఓకే యా అమ్మా ధర్మం చెయ్యమ్మా, బాబు బిచ్చం పై బాబు. వంకాయ ఒంటికి పడదో, సరకాయ ఇష్టం లేదో. వంకాయ ఒంటికి పడదో, సొరకాయ ఇష్టం లేదో. బెండకాయ పులుసైతే నాగసలే నచ్చదుగా, బీరకాయ కూర అయితే నోటికి ముద్దెళ్ళదుగా. మటన్ కైమా కూరైనా, చికెన్ లెగ్ పీస్ అయినా ఓకే. పాచి పాచి కూరొద్దు, రాత్రిరన్న మసలొద్దు, వేడి వేడిగున్నదే ఇంత ముద్దోడి ఏయండమ్మ, ముష్టోడిని చూడండమ్మా. యా యా అధర్మం చెయ్యయ్యా. బాబా ఐ వెరీ హంగ్రీ, యు నో, ప్లీజ్ హెల్ప్ మీ యార్. డైటింగే చేస్తుంటాను, పామాయిలు వంటలు తినను. డైటింగే చేస్తుంటాను, పామాయిలు వంటలు తినను. చికెన్ ముక్క నేను తిన్నా, మీరు కూడా ఉండరుగా. చికెన్ ముక్క నేను తిన్నా, మీరు కూడా ఉండరుగా. ఫ్రిడ్జ్ లో మ్యాంగో జ్యూస్ అయినా, ఫ్రిడ్జ్ లో నీ ఫ్రూట్ అయినా ఓకే 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 ఓకే. పాచికూర అసలొద్దు, రాత్రిరన్న మసలొద్దు, పాచికూర అసలొద్దయ్యా, రాత్రిరన్న మసలొద్దు, వేడి వేడిగున్నదే ఇంత ముద్దోడి ఏయండమ్మ, ముష్టోడి చూడండమ్మ, ముద్దోడి ఏడమ్మా, ముష్టోడి చూడండమ్మ, ముద్దోడి ఏయండయ్యా, ముష్టోడి చూడయ్యా, ముద్దోడి ఏయండయ్యా, ముష్టోడిని చూడండి బాబాయ్. అయ్యో బాబా. ఏంటైనా నువ్వు ముష్టోడివా? ప్రస్తుతానికి ఇదేనా గెటప్? ప్రస్తుతానికి ఫర్ ఎవర్ అదేనా? ఇలా చూడండి శ్రావణ గారు, ముష్టెత్తుకు ముందు జీవితం బాగానే ఉంటుంది, ముష్టెత్తుకున్న తర్వాతే ముష్టి జీవితం అయిపోతుంది. నువ్వు చేయాల్సింది ప్యారడీయే.
ఓన్లీ ప్యారడీ. అవును, ముష్టోడు అంటే ఇప్పుడు మామూలుగా గెటప్ కోసం అన్నా కూడా ఎట్లా ఉండాలి? చిరిగిపోయిన బట్టలు అవన్నీ వేసుకోవాలి కదా. ఇది ముష్టియా? స్మార్ట్ లుక్ ముష్టి అవుతారు. ఎస్, ఈ మధ్య ముష్టోళ్ళు కూడా పాష్ అయిపోయారండి. జొన్నవిత్తులు గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ సార్? నీ పేరు ప్రవీణ? అవును సార్. ముష్టిలో మంచి ప్రవీణం చూడు. ముష్టిని కూడా ఎంత అద్భుతంగా దానికి ఒక రిచ్నెస్ తెచ్చావు. ముష్టిని ఒక వృత్తిగా మలుచుకునేలాగా అందరికీ ఒక ఆకర్షణ కలిగించావు. దాంట్లో పాచికూర అసలొద్దు, ఏంటది? పాచికూర వెయ్యొద్దు, రాత్రిరన్న మసలొద్దు, వేడి వేడిగున్నదే. మొగుడికి కూడా అలా వేడి వేడిగా చేసి పెట్టదయ్యా. నువ్వు అట్లా అడిగావు. చాలా అద్భుతంగా పాడావయ్యా. ముష్టి విషయంలో మామూలుగా నువ్వు చూపించరా. అసలు దాంట్లో ముష్టిలో ఒక రస సృష్టి ఉంది. చాలా సంతోషం, బాగుంది, బాగా పాడావు. అరుణ సుబ్బారావు గారు, మీరేమంటారు? హ్యాట్స్ అప్ ప్రవీణ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది. కాకపోతే నేను అనుకుంటున్నాను ఏ అమ్మాయితోనని తిరిగి అయిపోయేవా అని డౌట్ వచ్చింది. ఓ మగువా నీతో స్నేహం చేసి ఆస్తి అమ్మేసా, బెంజి కారు అమ్మేసి నే సైకిల్ తొక్కేసా, అలా ఏమన్నా అయిందేమోనని. ముష్టెత్తినా కూడా ముద్దుగా ఉన్నావయ్యా, బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఓహో టీం నుంచి రాబోతున్నాడు ఓహో గణేష్, కమాన్. ఎవరి కోసం ఎవరి కోసం లవరు కోసం లవరు కోసం ఈ ప్రేమ సంకటం, ఈ జిడ్డు లంపటం, ఈ చిత్త భ్రమణం, ఈ నిత్య గ్రహణం. ఖబా లవరు కోసం, లవరు కోసం, లవరు కోసం. ప్రేమ వేకు తానే కొట్టి ఈ పేదమదిని చిల్లు పెట్టి, పిచ్చగాని నోరు లేని పిచ్చివాణ్ణి చేసింది కమలత. అడిగింది ఇవ్వలేదు, అది ఎందుకని అడగలేదు. బతుకు పెంట చేసింది, సీతక వాది వెళ్ళింది. లవరు కోసం కమలత, లవరు కోసం లత. ఎక్కడ పక్కలోని ఈతను వేషవమై కడతేరని, నా లవరు లేని ఈ కొంపె తుఫానుతో మునిగిపోని, బాంబు పేలి కుప్పలో కూలిపోని, ఉప్పెనొచ్చి ఇసుకలో కలిసిపోని. లత లవరు కోసం, లవరు కోసం. ఆస్తి రాయమన్నది, అదేం గొప్పదన్నాను. కళ్ళు తాగమన్నది, ఫుల్లు పీకుతున్నాను. దానికి లవ్ అంటే లెక్కలేదు, నాకు మందేమి కొత్త కాదు. ఈ విరహంతో మిగిలాను ఖమా, ఈ విస్కీతో తగలాడుతాను. లత తని అమ్మ జీవితం తగలాడుతాను లవరు కోసం. కమల్ లత వస్తా. లవర్ మీద ఫ్రస్ట్రేషన్ తో పాడారా మీరు ఇప్పుడు? సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యాను. సాంగ్ లో ఇన్వాల్వ్ అయ్యారా? మీ ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉంటుందంటే అసలు ఏ అమ్మాయి మీతో పెట్టుకోదండి, తెలుసా మీకు ఆ విషయం? అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అబ్బో ఓకే, ఎనీవేస్ మరి మన జడ్జ్ జొన్నవిత్తులు గారు ఏమంటారో విందాం. చాలా బాగా
దాంట్లో నిజంగా నువ్వు చెప్పినట్టుగా బాగా ఇన్వాల్వ్ అయిపోయావు. చాలా సంతోషం, బాగుంది, బాగా పాడావు, బాగా మంచి అభినయం కూడా చేసావు. విస్కీ తాగమన్నది, నాకు ఈ విస్కీ కొత్త కాదు, దానికి ప్రేమ అంటే లెక్కలేదు, బాగుంది. దానికి లవ్ అంటే లెక్కలేదు, నాకు మందేమి కొత్త కాదు. పాడిన విధానము, చక్కగా అభినయం, ఇదంతా కూడా చాలా బాగుంది. మరి అరుణ సుబ్బారావు గారు మీ కమెంట్స్. ఎవరి కోసం ఈ మొండి సాహసం, ఈ తీపి పాయసం, ఎవరి కోసం? ఆహా ఈ ఓహో కోసం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఇందాక ప్యారడీ పర్ఫార్మెన్స్ తర్వాత దాన్ని మించబోయే ఇంకో ప్యారడీ పర్ఫార్మెన్స్ రాబోతోంది ఫ్రమ్ ఆహా టీమ్ బై కిరణ్ ఆరాధ్య. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. చదివితే అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. పాఠమంటూ కూర్చుంటే నిద్రొస్తుంది, నిద్రపోతే మొద్దోడని పేరొస్తుంది. బుక్స్ తెరవాలంటేనే విసుగొస్తుంది, తెరవకుంటే గుండు సున్న నీకొస్తుంది. ఎగనామో పెట్టి సినిమాకెళ్ళొచ్చయ్యా, సినిమాకెళ్తే అటెండెన్స్ గల్లంతయ్యా. అయ్యయ్యో తప్పయ్యా, తప్పక చదవాలయ్యా, చదవకుంటే చెప్పేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. పాఠశాలకెంతమంది పంతుళ్ళున్నా, గుచ్చి గుచ్చి పాఠాలు చెబుతూ ఉన్నా. ప్రైవేట్లు ట్యూషన్లు చదువుతూ ఉన్నా, మెరిట్ అన్నది రాకపోతే ఫ్యూచర్ సున్నా. బుక్కులన్నీ మోయలేక చచ్చేరన్నా, స్కూలు ఫీజు కట్టలేక కుమిరేరన్నా. ఇంజనీర్లు, డాక్టర్లు, రాజకీయ నాయకులు ముందు ముందు మీరేనన్నా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా జుమ్ జుమ్ మాయా, చదువంటేనే ఇంతేనయ్యా. నేను సేమ్ నీ బ్యాచ్ చదువులో. ఇలాంటి చదువు బ్యాచ్ కి ఇది కాలర్ ట్యూన్ గా ఉండాల్సిందే. జనోయితుల గారు మీ కమెంట్స్. ప్యారడీలో ఆ వ్యంగ్యాన్ని
విసుగు తెప్పించే లక్షణాన్ని నువ్వు బాగా పాడటంలో బాగా చూపించావు. జుంజుమ్మయా చాలా బాగా పాడావు. అరుణ సుబ్బారావు గారు. గొంతు మాత్రం చాలా బాగుంది. చక్కగా నిదరేమో పోరు, వారిని చదువుకోమని పెద్దల పోరు. ఏమి కలలు కంటున్నారో తెలుసా, ఈ పుస్తకాల బరువెక్కువ ఉండొద్దని, ఈ చదువునెవరు కనిపెట్టి ఉంటారని, వారు కనబడితే వారి పని పట్టాలని. జుజు జుజు ఇలాగా అనిపిస్తుంది నాకు. అయితే బేసికలీ నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. బ్యాగు అది తీసుకో. ఈ అమ్మాయి ఇప్పటిదాకా నాకు ఎందుకో డౌట్, పర్ఫామ్ చేస్తున్నానని చెప్పి ఇంప్రెషన్ కలరింగ్ మనకిచ్చి లోపల లిరిక్స్ చూసుకుంటున్నట్టు నాకు డౌట్ ఎందుకో. లేదా పర్లేదు, అలాంటివి అవుతుంటాయి, అలాంటివి అవ్వాలి, అయితేనే నేర్చుకుంటాం. ఎనీవేస్ వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ రాబోతున్నారు ఓహో టీం నుంచి ఐశ్వర్య. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం, నీ కన్నా కలలన్నీ గాల్లో హారతి కర్పూరం, చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం. ఓ కంప్యూటర్ ప్యాంట్ షర్ట్ వేస్తే నీలా ఉంటాడే, నీలా ఉంటాడే. ఓ మన మనిషి మొగుడై వస్తే నీలా ఉంటాడే, నీలా ఉంటాడే. వాకిట్లో ఉన్న పీడక చీకట్లో నిన్ను చూడగా, చీడలే నువ్వు నన్ను చేరగా, అది నా పాలిట ఓ శాపం అయ్యిందే. గోలా 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 గోలా, నీకిల్లు కూడా ఆఫీస్ అయ్యిందా. ఎలా 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 ఆ ల్యాప్టాప్ నాకు సవతిగా మారిందా. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం, నీ కన్నా కలలన్నీ గాల్లో హారతి కర్పూరం, చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం. సెల్ ఫోను ఆ ల్యాప్టాప్, ఈ రెండు చాలు తన రోజు గడవగా, నేను మారే గొడవగా. ఏమవను నేనేం కాను, నా చిన్న చిన్న సరదాలు తీరక ఆవిరైంది ఓపిక. పెళ్ళికి ముందు ఎన్నో కథలు చెప్పాడే, కలరింగ్ ఇచ్చాడే. ఓ ఇప్పుడేమో కలరే పోయి డల్ అయిపోయాడే, నన్ను డల్గా చేశాడే. హోలా 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 హోలా, కిచెన్ కి ఫిక్స్ అయిపోయా నీ వల్ల. హోలా 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 హోలా, లైఫ్ లో వెక్స్ అయిపోయా నీ వల్ల. ఏంటో ఈ సంసారం, మొగుడే నాకు గ్రహచారం, నీ కన్నా కలలన్నీ గాల్లో హారతి కర్పూరం, చీటికి మాటికి అనుమానం, చంపుకు తినే చాదస్తం. ఏం చెప్తామనుకున్నా ఈ మెంటల్ గాడికి ఏం చెప్తాం. నీకు అసలు జోక్గా కూడా మనం అనుకోకూడదు, నీకు అలాంటి మొగుడు కాదు, ఫుల్ ఇంట్రెస్టింగ్ మొగుడు వస్తాడు నీకు డెఫినెట్గా. ఎక్స్పెక్టింగా యూ షుడ్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే అలాంటి వాళ్ళు వస్తే ఏం చేయాలో తెలియదు కదా. ఐ నో యువర్ ఫీల్. ఎనీవేస్ జనవతిల్ గారు ఏమంటారో చూద్దాం. యువతి ప్రేమించి పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే ఈ అమ్మాయి ఉద్యోగం తాలూకు ఉండేటువంటి ఇబ్బందులు అర్థం చేసుకోకుండా ఆ పనివేళల గురించి కానీ అమ్మాయి మనోభావాల గురించి కానీ ఎన్ని రకాలుగా అతని ప్రవర్తనలో అమ్మాయిని ఇబ్బంది పెట్టాయో చాలా చక్కగా సున్నితంగా దీంట్లో ఉంది పాట. నిజంగా సమాజంలో ఇవాళ లక్షల మంది ఆడవాళ్ళు
ఈ పాట విని ఊరట చెందుతారు, మొగుడికి వినిపిస్తారు. ఏంటో ఈ సంసారం మొగుడే నాకు గ్రహచారం. చాలా చక్కని పాట. అంటే ఇటువంటి వాటి అవసరం ఉంది. ఇవి మనుషులకి పెట్టినటువంటి మానసిక రుగ్మతల్ని దూరం చేసేస్తాయి. నువ్వు చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. అరుణ సుబ్బారావు గారు. అమ్మాయి చక్కగా మోడర్న్ గా ఉంది. నేను చెప్పాలనుకునేవన్నీ గురువుగారు ముందే చెప్పేస్తున్నారు కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు. గొంతు మాత్రం చాలా బాగుంది, చాలా చక్కగా పాడింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య. ఆహా టీం నుంచి రాబోతున్నారు రవి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. పెళ్లి కాదని పిల్లరాదని జాతకంలో ఉందని బ్రహ్మచారి బతుకునిదని జంట లేదని వంట రోణని బెండలా ముదిరేనని ఎండి పువ్వు పంట నీవని. హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్. హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్. తాళి కట్టలేని వాడికి వచ్చే పెద్ద చిక్కులు, దారంట పోయేటి నీ వెంట మురిగే కుక్కలు, రాత్రి కల్లో వచ్చి రాగాలు తీసే పిల్ల గాజులు, గాలిలోన తెలి గారాలు పోయే సన్న జాజులు, నీ ఫ్రెండ్స్ వెడ్డింగ్ ఇన్విటేషన్లు, మ్యారేజ్ బ్యూరోకి అప్లికేషన్లు, భార్యకిచ్చే హై కమిషన్లు, అమ్మాయి చెయ్యని కాపరేషన్లు, వనిత లేక వంటరాగా హోటల్ తిండి, ఇక మొహం వాచి పొట్ట మార్చి ఎన్నాళ్ళండి. ముగ్గులేని ఇల్లు చిన్న బోనండి, ఇక సిగ్గుమాని నిగ్గు తీసి అడిగేయండి. హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్. అరే పెళ్ళిగాని ప్రవీణ. హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్. ఒక్క బ్రహ్మచారి 100 కోతుల సాటి ఇల్లు దొరకదు, ఊరి చివర చిన్న రూము దొరికిన రెంట్ పోలేడు, ఒప్పుకోక తప్పదయ్యో పాపం 1,00,000 షరతులు, ఇంటి ఓనర్ గారి పిల్లకేసి చూసే అందరూ. స్ట్రీట్ ఏదైనా రూటు మారదు, ట్రీట్మెంట్ లో చేంజ్ ఉండదు, తిరుగు పొరుగు నుండి సూటి పోటులు, ఏదో లేదని నాటు చోకులు, వనిత లేక వంటరాక వడలు తిండి, ఇక పొట్ట మాడి పొగం మాచి కరివేయండి. దారి చూపు వాడు లేడు ఓరి దేవుడా, గోదారిలోన మొనక వేయు నీవు జీవుడా. హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్. 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 ఏమిటో ఈయన గారి బాధ. ఫస్ట్ మన జడ్జికి ఏమనిపించిందో చూద్దాం. జొన్నవిత్తుల గారు. మొత్తం ఇట్టు అదిరేలా పాడావు, చెట్టు అదిరేలా ఆడావు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా ఉంది. పాటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ భావజాలాన్ని, పెళ్లి కాకుండా ఉన్న బ్రహ్మచారి గోడు అంతా కూడా చక్కగా దాంట్లో వివరించాడు ప్యారడీ రచయిత. చాలా బాగుంది. అరుణ సుబ్బారావు గారు. చాలా బాగా పాడారు మా మీరు. ఇంకోటి మీ గొంతు అలా ఉంటుందా లేకపోతే మీరు అలా చేసి పాడారు, ప్యారడీగా పాడారా? వాయిస్ అలా మాడ్యులేషన్ చేసి పాడారా? చాలా బాగుంది, ఈజీగా అనిపించింది పాటలు. చాలా ఎంజాయ్ చేస్తాం మేము. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ సుబ్బారావు గారు.
థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, ప్లీజ్ టేక్ యూర్ Thank సీట్. you. మరి నెక్స్ట్ ప్యారడీ పర్ఫార్మెన్స్ కోసం ఓహో టీం నుంచి రాబోతోంది శ్రీష. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఆ ఘనుడు అక్క ఎవరే అతగాడు సాఫ్ట్వేరోడా సిక్స్ ప్యాకోడా నీ వలలో పడ్డోడు అక్క ఎవరే అతిగాడు ఇట్టే నీ హార్టుని గెలికాడు స్మార్ట్ ఉంటాడా షార్ప్ ఉంటాడా నీ కలలో కుర్రోడు చెల్లి ఎవరే అతిగాడు సింప్లీ నేను డిస్టర్బ్ చేశాడు బిజినెస్ మ్యాన్ లా కలరిచ్చి కాస్ట్లీ లుక్ తో నన్ను గెలిచి సేల్స్ బాయ్ గా షాక్ ఇచ్చాడా స్టైలిష్ గా స్మైల్ ఇచ్చి లావిష్ గా మాట్లాడి కొరియర్ బాయ్ లా కనిపించాడా బక్కోడే తెగ నచ్చాడే నా కోసం పడి చస్తాడే ఏం అందమంటూ ఎంత మందమంటూ నన్ను పొగుడుతాడు వాడే అక్క ఎవరే అతిగాడు ఇట్టే నీ హార్టుని గెలికాడు సాఫ్ట్వేరోడా సిక్స్ ప్యాకోడా నీ వలలో పడ్డోడు అక్క ఎవరే అతిగాడు ఇట్టే నీ హార్టుని గెలికాడు స్మార్ట్ ఉంటాడా షార్ప్ ఉంటాడా నీ కలలో కుర్రోడు చెల్లి ఎవరే అతిగాడు సింప్లీ నేను డిస్టర్బ్ చేశాడు అమ్మా శ్రీష, అక్క ఎవరే అతగాడు అని అడిగావు కదా, నాకు ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఇంకెవరు పడరమ్మా, నాకు పెళ్ళి అయిపోయింది, పడితే గిడితే నీకే పడాలి. ఎనీవేస్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, ఎంజాయ్ చేశా. మరి జనవితల గారు ఏమనుకుంటున్నారు విందాం. చాలా బాగా పాడావమ్మా. నవమన్మధుడా అతి సుందరుడా అని చక్కగా తన అక్కని ఒక చెల్లి అడిగినటువంటి పాటకి చాలా ఈ ఆధునికమైనటువంటి ఈ కాలంలో ఒక అమ్మాయి తన స్నేహితురాలను అక్కను అడిగితే ఎలా అడుగుతుంది అనేదాన్ని చక్కగా ప్యారడీ చేశాడు. చాలా బాగుంది, నువ్వు చాలా చక్కగా పాడావు. అరుణ గారు చాలా బాగా పాడావు. ఎవరు రాశారు బాగా పాడావు తల్లి, ఆహా ఈహి ఓహోలో ఇహి అని నవ్వాలనిపించింది మాకు. చాలా బాగా పాడావు. అయినా నిజంగా ఉంటే కూడా మాకేమైనా స్క్రీన్ మీద చెప్తావా ఏమిటి? సర్లే, మేము ఏదో మా తృప్తి కోసం అడుగుతాం, వెళ్ళి కూర్చోమ్మా. మరి పర్ఫార్మెన్సెస్ అన్ని చూసేసాం, కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ మా తరఫు నుంచి జనవితుల గారికి. మీ పాటలు ఏంది ఎపిసోడ్ ఏంటో డల్ గా ఉంటుంది సార్. దీనికి ముందు ఒక చిన్న కథ ఉంది. ఒక కవి సమ్మేళనం కోసం సభలు గడుతున్నాం కదా దేశాలు. అలా ఒక చోట ఒక అతిథి గృహంలో నన్ను ఉంచారు, పెద్ద హోటల్. 2 రోజులు ఉన్నాను. 3వ రోజున వాళ్ళు వచ్చి, ఏమండి ఇంకొక ఆయన్ని కూడా మీతో జాయిన్ చేస్తాం, మీకు ఏమైనా అభ్యంతరం అంటే, ఏముందండి ఉండమనండి, అక్కడ బ్రహ్మాండమైన బెడ్ ఉంది, పెద్ద హాలు, ఏం చేస్తాం ఉండమనండి అయిందన్న. సరే, ఆయన రాత్రి 9:30కు వచ్చాడమ్మా. వచ్చి మాట్లాడుకున్నాం, పరిచయం చేసుకున్నాడు. ఒక అరగంటలో నేను 10 పడుకుంటానండి, నా హెల్త్ కారణాలు రీత్యా అని పడుకున్నాడు. పడుకున్న వెంటనే 1 నిమిషంలోనే ఆయన నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ కూర్చుంటే నాకు ఏంటి ఏనుగు ఎందుకు వచ్చింది అసలు మన గదిలోకి అనిపించింది అనమాట. పాపం అని ఏనుగు ఏదో గింకరించినట్టుగా స్టార్ట్ అయింది గురక. సరే, నేను 1 గంటన్నర భరించి 11:30, 12 ప్రాంతంలో తలుపు తీసుకుని దగ్గరకు వేసుకుని ఆ కారిడార్లో అటు ఇటు తిరుగుతాం కనీసం అని చెప్పి ఉంటే, ఆ దూరం నుంచి ఫుల్గా తాగి ఇంకోటి మీద వాలిపోతూ వస్తున్నాడు. వాడు వస్తే, గురువుగారు నమస్కారం, మీ పద్యం పాడండి అంటాడు. ఇప్పుడు అది బెటరా ఈ గొరక బెటర్? నాకు 2 ఛాయిస్లు ఉన్నాయి. అందుకనంటే గొరక నన్ను ప్రశ్నించదు, ఇంకో పద్యమో పాటో పాడమని అడగదు. ఇక్కడైతే నాకు ఈ సమస్య ఉంది, అందుకని గొరకే నయం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయా, తలుపేసుకున్నా. 2 వరకు నరకం అమ్మ. ఆయన 2కి నేను అట్లా కూర్చుని అటువైపు చూస్తున్నా,
ఆ అద్దంలోంచి అలా కనిపించే కాస్త ప్రకృతిని ఆ చీకట్లోనే ఉన్నట్టుండి ఆగిపోయింది. ఏంటిని ఇలా చూసా. ఆయన బాత్రూమ్కి లేచి వెళ్ళి వచ్చాడు. వచ్చి ఒక నా వంక ఒక అమాయకుడిని చూసినట్టుగా చూశాడు. చూసి ఏమండి మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా కొంచెం, నేను ఏం లేదండి అన్న నేను మొహమాటానికి. సరే మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ ప్రారంభం. సరే దాని మీద ఒక అవేర్నెస్ కూడా తీసుకొద్దామని చెప్పే ఉద్దేశంతో ఒక పాట రాశానమ్మా. గురక పెట్టకురా చావ కొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా, నరక కూపములోకి నన్ను నెట్టకురా. కర్మకాలి ఒకే గదిని కలిసినామురా, 100 కోట్ల అడవి పందులరిచినట్లుగా, లక్ష నక్కలన్నీ ఊళ్ళ వేసినట్లుగా, పిశాచాలు గావు కేక పెట్టినట్లుగా, నీ ముక్కులోంచి భూకంపం వచ్చినట్లుగా. గురక పెట్టకురా చావ కొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా, నరక కూపములోకి నన్ను నెట్టకురా. విన్నవారి గుండె గదురు గురక నీదిరా, ఇంత సౌండు ఏ జీవి చెయ్యలేదురా. విన్నవారి గుండె గదురు గురక నీదిరా, ఇంత సౌండు ఏ జీవి చెయ్యలేదురా. నువ్వెంత మంచి వాడివైన గురక వీరుడా, నీ ఘోర గురక తట్టుకునే శక్తి లేదురా. గురక పెట్టకురా చావ కొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా. ఒక్క రాత్రి నీ గురకని విన్న చాలురా, చెవులు మెదడు నెల రోజులు పని చెయ్యవురా. ఒక్క రాత్రి నీ గురకని విన్న చాలురా, చెవులు మెదడు నెల రోజులు పని చెయ్యవురా. శ్వాస మీద ధ్యాస ఉంచి గురకాసురుడా, నీ బంధుమిత్రులందరినీ బ్రతికించుమురా. గురక పెట్టకురా చావ కొట్టకురా నరక కూపములోకి నన్ను నెట్టకురా, నరక కూపములోకి నన్ను నెట్టకురా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి మెసేజ్తో ఒక ప్యారడీ మీరు పాడడం జరిగింది. చాలా చాలా థ్యాంక్స్. మేము అందరం చాలా చాలా ఎంజాయ్ చేసాం నిజంగా. అండ్ మరి ఇప్పుడు మనకి టైం ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎపిసోడ్. మరి దానికోసం ముందుగా మన ఆహా ఓహో టీమ్స్ని పిలిచేద్దాం స్టేజ్ మీదకి. కమాన్. అలాగే మన జడ్జ్ జొన్నవిత్తుల గారు అండ్ మన గెస్ట్ అరుణ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ కి సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్ తరఫు నుంచి ఈ గిఫ్ట్ మన జొన్నవిత్తుల గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. మంచి ఫోన్, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఛార్జింగ్ ఫుల్గా ఉంటుంది, మొబైల్ ఛార్జర్ కూడా అవసరం లేదు. సార్ మరి ఎవరికి రాబోతోంది? ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరికో ఒకళ్ళకే ఇవ్వాలి కనుక ప్రవీణ్. పాచికూర వెయ్యొద్దు రాత్రిరన్న మసలొద్దు వేడి వేడుకున్నదే. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నారమ్మా. ఇలా వెళ్ళిపోతే ఎలా? పెళ్లికి పిలవాలనుకుంటున్నాను నేను. పిలవాలా వద్దా? పెళ్లికి పిలవాలా వద్దా? ఒక పెళ్లికి పిలుస్తున్నాను, మీరు అందరూ వచ్చి వెళ్ళండి. ఓకే. ఆ పెళ్లి ఎవరికో తెలుసా? ఎవరిది? మసాలా దోశకి పానీపూరికి పెళ్లి జరుగుతుంది, దయచేసి అందరు రండి. శ్రీమతి అండ్ శ్రీ ఇడ్లీ సాంబారు రాయు లేఖార్థములు మా జ్యేష్ఠ కుమారుడు సాదా దోశే శ్రీమతి ఉల్లి దోశే వారి జ్యేష్ఠ కుమారుడు. వరుడు చిరంజీవి మసాలా దోశకు, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పానీపూరినిచ్చి పెళ్లి చెయ్యబోతున్నాము. వారు ఎవరంటే కట్లెట్ గ్రామ వాస్తవ్యులు శ్రీ బెల్పూరి శ్రీమతి శివపూరిల 3వ పూరి ఈమె పెళ్లి కుమార్తె పేరు అది. మరి కళ్యాణం ఎక్కడ జరుగుతుందనగా దోశ పుట్టిన రోజు అంటే తెల్లవారుజామున పొద్దున మనం టిఫిన్ చేస్తాం కాబట్టి అప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మా. మైసూర్ బజ్జీ కళ్యాణ మండపంలో సమోసా బిల్డింగు నందు చపాతీ రోడ్డు నందు
రసగుల్లా నగరునందు జరుగునమ్మ, మీరందరూ తప్పక విచ్చేయండి, చక్కగా వాటిని నోట్లో వేసుకొని ఆరగించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. అంటే పెళ్లికెళ్ళి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మింగియాలే. అంతేగా సార్ నేను చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ అద్భుతమైన ఎపిసోడ్లో అద్భుతమైన ప్యారడీ సాంగ్స్తో మీ అందరి ముందు మేము వచ్చేస్తాం. సో అంతవరకు బాయ్ బాయ్. ఆహా ఇహి ఓహో. బలవంతపు షాదీ నాది, బైరాగి జీవితం నాది. నిజంగా నేనేనా ఇలా నీతో పడలేనే, జ్వరంగా ఉంటుందే నువ్వు దగ్గరకొస్తుంటే. ఓ నల్ల తారు డబ్బలాంటి పేసు ఉన్న పిల్లడా, అరగరమ కొద్ది దొరికినావు ఓరి నీ జిమ్మడా. ఏ సుందరా సుందరా బందరు వంకిరై ఆరిపోని బందరా. సిగ్గు లజ్జ లేకుంటేనే నాకెంతో ఇష్టం. దగ్గు జలుబు ఉన్నోడైతే నాకెంతో కష్టం. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, ఒంటికుండే గబ్బును అంతా వదలగొట్టే సబ్బండి. చూడే చూడే వీడు పెద్ద పిసినారోడు, నోరు కట్టుకుంటాడు రోడ్డుకు పడి చేస్తాడు, ఖర్చు పెట్టడానికి ఎప్పుడు వెనుకుంటాడు. అరే ఏమైంది, ఒక పిచ్చి కుక్క వెనక నుంచి పిర్ర మీద పీకింది. బీరకాయ చోరు చూడు, బెండకాయ తీరు చూడు, కూరగాయ ధరలు చూడరా. అట్ల కాడే విసిరావే